వైసీపీ పార్టీలో 150 కుటుంబాలు చేరడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరికలకు నిదర్శనాలయ్యాయన్నారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. 12, 31, 32 వార్డుల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మా విజయానికి సోపానాలన్నారు. ఈరోజు నర్సరావుపేట పట్టణం నందు గల 12, 31, 32 వార్డుల నుంచి ఎక్స్ కౌన్సిలర్ సుబానీ గారి ఆధ్వర్యంలో అట్లానే పీర్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 150 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మా ఎక్స్ కౌన్సిలర్ 3వ వార్డు సుబానీ చాలా కష్టపడి పనిచేశాడు. ఆ ఎన్నికల్లో 3వ వార్డులో మేమందరం కూడా కలిపి ఆయన గెలిపించాం. అప్పుడున్న డాక్టర్లు అందరం కూడా కలిసి ఆ కృతజ్ఞతతో ఈరోజు సుబానీ నేతృత్వంలో అందరూ కూడా జాయిన్ అవటం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు. ఈరోజు మైనార్టీలకి 4% రిజర్వేషన్ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి భావిస్తూ ఉంది. అలాంటిది పక్కన పెట్టి ఈరోజు మైనార్టీల యొక్క సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ చేపట్టాడో ఆ 4% రిజర్వేషన్ని కొనసాగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అట్లానే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా వైఎస్ఆర్ రేపు గెలవో వైఎస్ఆర్ ఎంపీలు కానీ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ అందరం కూడా మైనార్టీల యొక్క రక్షణ కోసం, మైనార్టీల యొక్క సంక్షేమం కోసం పాటుపడతాం, పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. पिचका भाई जरा भाई मैं भैंस जरा भाई मैं भैंस जरा भाई खाली जर पीछे का सर ओके వెనకరా బాబా పక్కన